సేవకి వెళ్ళే ముందు పిల్లలు ఏడుస్తారు, ఎత్తుకుంటాం. ఇస్త్రీ బట్టలు అన్నీ నలిగిపోతాయి. లేకపోతే వాళ్ళు తిన్న సిరలేక ఏదో మొత్తం భుజానికి అంటుకుంటుంది, షర్ట్కి ఏదో ఇదవుతుంది, ఏదో చీమిడి అంటిస్తారు. అది చిచ్చిచి ఏంటి పాస్టర్ గారు ఎలా వచ్చారని వాళ్ళు ఎవడో అనుకుంటాడని నేనేం ఫీల్ అవ్వను. ఎందుకు? అది గర్వం. నా కొడుకు నాకు అంటించాడు. నేను ఇప్పుడు ఇస్త్రీ బట్ట వేసుకున్నాను, ఎత్తుకొని నేను అరే డైపర్ ఇప్పుడు మార్చనని ఏ తండ్రన్నా అంటాడా? మన ఫ్యామిలీలో మచ్చల కొరకు, ఫ్యామిలీలో స్ట్రగుల్ కొరకు సిగ్గుపడద్దండి ఎవరు. దేవుడు మన కొరకు సిగ్గుపడినప్పుడు మనలాంటి పనికి మాలిన వారిని కుమారులు కుమార్తెలుగా స్వీకరించి ఇంకా మనం ఆయన గాయపరుస్తున్న అంగీకరించినప్పుడు మన సొంత కుటుంబస్తుల కోసం ఎందుకు సిగ్గుపడాలి అసలు? ఇది అవుతుంది జీవితం. వాళ్ళ చదువులు ఒకటే కాదు కదా బ్రతుకు. వాళ్ళ యొక్క జీవితంలో ఎలాగైతేనే కుటుంబం ఎలా ఉంటేనే అదే కుటుంబం కాదు కదా. ఉద్యోగం సంపాదించేస్తేనే కుటుంబం కాదు కదా. ఆస్తి కంటే వాడు దుర్వ్యాపారం వల్ల వేస్ట్ చేశాడు. దానికంటే గొప్పది ఏంటంటే వాడు మారు మనసు పొందాడు. ఆస్తి కాదు ఇష్యూ, మారు మనసు, రిలేషన్స్ని అర్థం చేసుకోవడం, తండ్రిని గుర్తించి వెనక్కి రావడం, అది గొప్పది. గొప్ప సేవ చేసేయడం, ఇంకోటి చేయడం అది కాదు గొప్ప. తండ్రిని తండ్రిగా చూడడం నేర్చుకోవడం అది గొప్ప. మన బిడ్డలు మన కుటుంబంలో నేర్చుకోగలిగిన గొప్ప విషయం ఏంటంటే రిలేషన్స్ ఆర్ మోర్ దెన్ మనీ అనేది అర్థం చేసుకోవడం. డబ్బులు సంపాదించి ఒకరితో ఒకడు మాట్లాడుకోకుండా కుటుంబాలను అబ్యూస్ చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళ గురించి చెడుగా చెప్పుకుంటూ వీళ్ళని అనుభవించడానికి ట్రై చేసేటువంటి ఫ్యామిలీస్ని ఏమంటామండి? అదొక ఫ్యామిలీయా? దేవుడు తన కుటుంబంలో ఒక తండ్రిగా మన ఏం చేస్తున్నాడు, మనము మన కుటుంబంలో ఏం చేస్తున్నాం, వేటికి విలువనిస్తున్నాం?